హలో అన్నా చెప్పన్నా. ఎక్కడున్నావు? చాలాసేపటి నుంచి నీ ఫోన్కి ట్రై చేస్తున్నాను. నరసింహ పిలిచాడన్నా. జైల్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ నేనే చేశానని చెప్పాను కదా, ఆ విషయం గురించే మాట్లాడుతూ ఉన్నాను. అందుకే కొంచెం లేట్ అయింది. ఏంటన్నా విషయం? హలో హలో ఎవరమ్మా? ఎవరు కావాలి? అతని కలవాలి సార్. అతన్ని కలవడానికా? లోపలికి రామా. రండి మేడం. ఇంకెవరు వచ్చారు? బురకా లోపల బుట్ట. ఎవరు అశోక్? ఏంటి పళ్ళు పిలుస్తున్నావు? కూర్చోండి. నేను మీకు సారీ చెప్తామని వచ్చాను. నిన్న కారు మీరేనా నడిపింది? అదన్నమాట విషయం. ఏదో కాలు తొక్కినట్టు సింపుల్ గా సారీ చెప్పేస్తున్నావు. కాలు ఇరిగింది చూడు అక్కడ. నిన్ను క్షమించడానికి మేము నీ సినిమా ప్రొడ్యూసర్లం కాదు. అన్నా ఊరుకో. మధ్యలోకి రాకు. ఇంకా ఇక్కడ మాట్లాడి ఏ ప్రయోజనం లేదు. ఆల్రెడీ మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసాం. ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడుకో. ప్లీజ్ సార్, నా దగ్గర 4 వీలర్ లైసెన్స్ లేదు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పెద్ద కేసు అవుతుంది. లైసెన్సే లేదా? అయిపోయా. అన్నా ప్లీజ్ మీరే. యాక్సిడెంట్ అయ్యాక ఆ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోలేదు సార్. అంబులెన్స్ కి వెంటనే ఫోన్ చేసి మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించే వెళ్ళారు సార్. పాపం భయపడి రాత్రంతా నిద్ర కూడా పోలేదు. మేము కూడా సెకండ్ షో చూసి రాత్రంతా నిద్రపోలేదు. ఇప్పుడు అదా ముఖ్యం. పెద్ద మదర్ తెరిసేలాగా తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చావు. మరి హాస్పిటల్ బిల్లు ఎవరు కడతారంట? అన్నా మీరు కాసేపు మాట్లాడకండి అన్నా. మీరేడవకండి ప్లీజ్. ఇందులో ₹1,00,000 రాశాను. హాస్పిటల్ బిల్ కూడా నేనే కట్టేస్తాను. ఎందుకు ఇవన్నీ? సరే, తమ్ముడు కొన్ని రోజులు పనిలోకి వెళ్ళాడు. దానికి ఈ చెక్కని సరిపెట్టుకుంటాం. తమ్ముడు బైక్ తుక్కు తుక్కు అయిపోయింది. మరి దాని డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఓయ్ నువ్వు బయటికి వెళ్ళరా. ఏంటి రా అన్నావా? అవును నిన్నే. ఓరా. ముక్కు ముఖం తెలియని ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకోగానే ఈ పెద్దన్ననే పొమ్మన్నావు కదా. వెళుతున్నా. మోకాళ్లకు తగిలిన దెబ్బ కొంచెం పైన తగిలుంటే అసలు ఈ ఏడు వినిపించేదా? మరీ తొంగి చూడకో, లోపల పడిపోతావు. అక్కడ ఏమీ లేదు. నువ్వు బయటకు పొమ్మన్న సంగతి నాకు గుర్తుందిలేవయ్యా. పళ్ళ మీ మేడం జాతీయ ఉత్తమ నటి పళ్ళు తెచ్చిందట, తినవయ్యా. అతను మాట్లాడింది మీరు పట్టించుకోకండి. యాక్సిడెంట్ జరిగాక మీరు పారిపోకుండా నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారా చాలు నాకు. నేనేం పోలీస్ స్టేషన్కి వెళ్ళను. థ్యాంక్స్. ఇది ఉంచుకోండి. మీరే చూస్తున్నారు కదా నేను బానే ఉన్నాను. హాస్పిటల్ బిల్ నేను కట్టాను అనుకోండి. అలా అనుకుని తీసుకోండి ప్లీజ్. థ్యాంక్స్. మీ పేరేంటో నాకు తెలీదు, అందుకే చెక్లో పేరు రాయలేదు. అశోక చక్రవర్తి. నా పేరు అహల్య, సినిమా పేరు అంజన. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నేను బయలుదేరుతాను. టేక్ కేర్. మళ్ళీ యాక్సిడెంట్ చేయకముందే మీరు లైసెన్స్ తెచ్చుకోండి. తప్పకుండా. థ్యాంక్ యూ. ఏంటయ్యా ఇదంతా? ఏంటి మాట్లాడుతున్నాం కదా, ఎందుకు అలా హార్న్ కొడుతున్నావు? కొంచెం దారిస్తే మేము వెళ్ళిపోతాం సార్. ఎడదు కానీ వెయిట్ చేయి. ఇక్కడ ఆపేసి. సరే సార్, మేము వెళ్ళిపోతాం. ఎవరు సార్ ఆ కర్రోడు? ఈ ఏరియా కౌన్సిలర్. వెళ్ళండి. మళ్ళీ కొత్త సమస్యలా ఉంది. నీళ్ల సమస్య అన్న ఎప్పుడు ఉండేదే కదా. హలో, నేను ఎవరు ఏమిటి అని అడక్కు. చెప్పేది జాగ్రత్తగా విను. నరసింహ సాంబశివ కలిసిపోయారు. వాళ్ళ కాంప్రమైజ్కి ధర నీ ప్రాణం. నరసింహ నిన్ను సముద్రంలోకి వెళ్ళమంటాడు. నమ్మి వెళ్ళావో నువ్వింక తిరిగి రావు. నీకు నా మీద నమ్మకం ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయి. నిన్ను వాళ్ళ దగ్గర నుండి నేను కాపాడతాను. థ్యాంక్స్.
థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడయ్యా. నేను ముందే చెప్పాను కదా సార్, అదో టైప్ అని. వీడి దగ్గర నిజంగానే విషయం ఉంటే కొద్దిసేపట్లో వాడే ఫోన్ చేస్తాడు. ఈ ఆట అయిపోగానే ఆడి సంగతి చూద్దామా? బోట్లు చాలా తిరుగుతున్నాయి, కాసేపు ఆగుదాం. అన్నా, బోట్లన్నీ మనల్ని ఫాలో చేస్తున్నాయన్నా. ఎవరన్నా ఇల్లు ఎప్పుడు చూడలేదో? నేను చెప్పినట్టు వింటే మీరు ప్రాణాలతో బయటపడతారు. ఏంట్రా, వెళ్ళిన పని అయిందా? అయిపోయిందన్నా. అప్పుడే వేసేసారా? అంత ఈజీగా ఎలా వేసేసారా? వేసేసామంతే. సరే, నువ్వు సాంబా వాళ్ళ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న కార్ షెడ్లోకి వెళ్ళు. అక్కడ మన కార్ రెడీగా ఉంది, అది తీసుకొని క్లబ్కి రా. సరేనా? సరేనా. ఇంకో విషయం, కారు డిక్కీలో ఓ బ్యాగ్ ఉంది, జాగ్రత్త. ఏంటి? సరేనా. అశోక్ చక్రవర్తి అంత మంచుడు కాదన్నా. సాంబా చెప్పిందే కరెక్ట్, అందుకే వాడిని చంపేమన్నాను. సాంబా చెప్పినట్టు డబ్బులు కూడా పంపించాడు. వచ్చేసాయి ఇప్పుడేనా? వస్తున్నా. బ్యాగ్ తీసుకొచ్చావా? నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అశోక్. ఆ బ్యాగ్లో చాలా డబ్బు ఉంది, అంతా నువ్వే తీసుకో. నన్నేం చేయొద్దు అశోక్. ఆలోచించి చెప్తాను, డిస్టర్బ్ చేయకు. బాగా ఆలోచించి చూశాను. నేను నన్ను చంపాలనుకున్న వాడిని క్షమించేంత మంచివాడిని అస్సలు కాదు. నువ్వు డబ్బులు ఇస్తానంటున్నావు కాబట్టి ఓ పని చేస్తాను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే ప్రాణాలతో వదిలేస్తాను. అది ఎవరినో మీరే తేల్చుకోండి. నా ఆస్తిలో సగం నీ పెళ్ళం పిల్లలకు రాసిస్తాను. మా కులదైవంలాగా నువ్వే నన్ను కాపాడు మలేష్. నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నువ్వు చేసిన తప్పుకి నేనెందుకు చావాలి? నువ్వు చెప్పినట్టు చేస్తే వదిలేస్తాన్నావు కదన్నా. ఇప్పుడు అదే చెప్తున్నాను. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఒకళ్ళు మాత్రమే ప్రాణాలతో ఉండాలి, లేదా నేనే మీ ఇద్దరిని చంపేస్తాను. ఈ లాక్ ఎలా రిలీజ్ చేయాలి? ఆ పైన టాప్లో ఉన్న వెనక్కి లాగి రైట్లో ఉన్న దాన్ని ముందుకు నెట్టాలి. థ్యాంక్స్. విండో క్లోజ్ చేసుకో.